నేను నీతో చెప్పాలి. నేను చెప్పకుండా నువ్వెట్ట చెబుతున్నావు నేను ఎట్టున్నానని? కేసు రాయాల్సినోడు ఎవరు చెప్పండి? కేసు రాయాల్సినోడు ఎవరు? దేవుడు రాయాలి, అంతే. రైటర్ ఆయనేగా రాయాలి. కానీ మనిషి గతి ఏమైందో తెలుసా? తన మీద తానే కేసు రాసేసుకొని, తనకు తానే శిక్షను ఖరారు చేసుకొని, తనకు తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు? నేను మంచోడిని కాదు, నా దగ్గరే ఉంది తేడా. నేను అందరినీ నమ్మాను, అందరూ మోసం చేశారు. ఈ నాలంటోడు బతకటం వేస్ట్. లేకపోతే నేను అనవసరంగా ఈ పనులు చేశా, అనవసరంగా ఆ పనులు చేశా, అనవసరంగా ఏదో 2 ఎకరాలు వేసుకునేది కడుపాత్రానికి పోయి 12 ఎకరాలు వేసా, మొత్తం పోయింది. ఇంకెందుకు బతకాలి? నేనే, నాదే, నా దరిద్రమే. ఏదో ఉన్నంతలో అంతవరకు తృప్తి చెందకుండా వ్యాపారాలను పెట్టి, ఆ వ్యాపారాన్ని పెట్టి అంత దరిద్రం అంతా నెత్తి తెచ్చుకొని ఇంటికి మొత్తాన్ని నాశనం చేసి ఆడ పెట్టా. తప్పు నాదే. ఎందుకు బతకాలి నేను? పురుగు మందే కరెక్టు, ఉరితాడే కరెక్టు, నాలంటోడు బతకూడదు. తనకు తానే డిసైడ్ చేసుకుని, తనకు తానే తీర్పు విధించుకొని, తనకు తానే శిక్ష వేసుకోవటం, ఈ 3 ఎంత ఘోరమైనవో చూడండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఆరోపించాల్సినోడు ఎవరు? తీర్పు తీర్చాల్సినోడు ఎవరు? శిక్ష విధించాల్సినోడు ఎవరు? నేను కదా. నువ్వు వస్త్రంతో ఉన్నావో వస్త్రం లేకుండా ఉన్నావో నాకు తెలియదా? రోజు నేను నిన్ను కలుసుకోవటం లేదా? అసలు అది సరే కానీ, నీ దిగంబర దేహమైనా వస్త్రంతో ఉన్న దేహమైనా, అసలు నీ టోటల్ దేహాన్ని, అందులో అవయవాలు మొత్తాన్ని రూపించిన చేతులేవి? నా కుమారుడా, నిన్ను నిర్మించిన చేతులేవి నా కుమారుడా? నావేగా. నా ముందు దాగగలవా? దాచిపెట్టగలవా? ఓరి పిచ్చోడా. సరే, అయిందేదో అయిపోయింది, వద్దన పండు తిన్నావు, అదే నా ముందుకు రావాలి కదా. నువ్వు దాక్కున్నావు. ఎక్కడ దాక్కున్నావు? పొదల్లో దాక్కున్నా బిడ్డ, కనపడకుండా దాక్కున్నావు. భలే దాక్కున్నావే. ఆహా, బాగా దాగేవరా. దిగంబరత్వం కప్పేసుకున్నావా? భలే కప్పుకున్నావే. ఏంటి అయ్యి? ఆకులా? బాగా భలే ఉంటాయిరా. గట్టిగా ఎండ కొట్టిందంటే ఆకులు పెట్లిపోతాయిరా, భలే గట్టి